కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి. సర్పంచ్ సురేష్ బాబు. జిల్లాలో తొలిసారి బ్లాక్ ఫంగస్ కేసు. మందనిలో మాజీ ఎమ్మెల్యే జడ్పీ చైర్మన్ పుట్టా మధు జన్మదిన వేడుకలు. పేదలకు భోజనాలు పంపిణీ చేస్తున్న యువసేన సభ్యులు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర ప్రారంభించిన భరోసా యాత్రలో భాగంగా ఈరోజు 29వ డివిజన్లో పర్యటన. దశాబ్దాల కళ నెరవేరేనిలా. చురుగ్గా వట్టిగడ్డపై వంతెన, తాడూరు రహదారి నిర్మాణం. కరోనాతో మృతి చెందిన మృతదేహాలకు అన్ని తానే అంతిమ సంస్కారాలు చేస్తున్న రాష్ట్ర ఉపాధ్యక్షుడు మద్దెల దినేష్, ఏఐవైఎఫ్. ఇక డీటెయిల్స్ చూస్తే తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నీలాద్రిరావుపేటలో ఆదివారం ఉదయం గ్రామ పంచాయతీలో పనిచేసే పారిశుధ్య కార్మికులకు బియ్యం బస్తాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సురేష్ బాబు మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ లో కూడా పారిశుద్ధ్య కార్మికులు తమ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా కోవిడ్ కేసులు ఉన్న ఏరియాలో కూడా వారి పారిశుద్ధ్య పనులు చేస్తున్నారని, వారి సేవలు వెలకట్టలేనివని సర్పంచ్ సురేష్ బాబు అన్నారు. అలాగే గ్రామ వైసీపీ నాయకులు కూడా మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ వైసీపీ నాయకులు పరిమి సత్యబాబు, నక్కా వెంకటేశ్వరరావు, విద్యా కమిటీ కోఆప్షన్ నెంబర్ గ్రామ వైసీపీ నాయకులు తుపాకుల సత్యబాబు, కాకి శ్రీను, జోడా చైతన్య కుమార్, నక్కా చిన్న శ్రీను, గెడ్డం సురేంద్ర, పిఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు. అదే దాని గురించి వెనక్కెళ్ళండి. ఇంకోటి ఇంకోలుగా ఏమన్నా మాడతారా బెండి గారు? మాడతారా? మాట్లాడండి. ఫోటో తీసుకోలేదు, అక్కడ ఫోటో తీయలేదు. వేరే సత్యాలు చూడరా. గండేపల్లి మండలం నీలాద్రిపేట గ్రామంలో ఈరోజు మన కోవిడ్ రీత్యా ఎంతో సేవ చేసిన మన పారిశుద్ధ్య కార్మికులు, అలాగే ట్యాంక్ వాచరు, ట్రాక్టర్ డ్రైవర్ గారికి ఈరోజు మన పార్టీ పరంగా అందరూ కూడా కలిపి బియ్యం ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళ సేవలు ఎప్పుడు కొనేయాలి, మనం వాళ్ళ సేవలు మరవలేని ఇలాంటి టైంలో కూడా వాళ్ళు మంచిగా పనిచేసి మా గ్రామాన్ని పారిశుద్ధ్యంలో ఫస్ట్ ప్లేస్ నిలబెట్టారు. రెండు మూడు సార్లు ఇప్పటికీ శానిటేషన్ చేయడం జరిగింది, బ్లీచింగ్ వెళ్ళడం జరిగింది. ఎటువంటి కరోనా కేసు వచ్చినా సరే ముందుగా అలర్ట్ అయ్యేది మన ఏఎన్ఎంలు, నర్సులు, ఆశా వర్కర్లు. అలాగే ఫస్ట్ బ్లీచింగ్తో మొత్తం అక్కడంతా శానిటేషన్ చేసి మన పారిశుద్ధ్య కార్మికులు చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళు పనితనాన్ని చూసి మేమందరూ ఈ నిర్ణయం తీసుకొని వారికి చిన్న ఈ సాయం చేయడం జరిగింది. ఈ కరోనా సెకండ్ వేవ్ సమయంలో అనేకమైన కేసులు మన భారతదేశంలో ఎక్కువగా ఉన్నాయి. అలాగే మన చుట్టుపక్కల గ్రామాల్లో, మన గ్రామాల్లో కూడా కేసులు రావడం జరిగింది. ఆ కేసులు ఎలక్ట్ అయ్యి
పారిశుద్ధ్య కార్మికులు ఈరోజు చేస్తున్న సర్వీసు. ఎందుకంటే వారు శానిటైజేషన్ చేయడం, వారి ప్రాణాలను కూడా తెగించి వారు కరోనా పేషెంట్ల గృహాల దగ్గరికి వెళ్ళి అక్కడ శుభ్రం చేసి బ్లీచింగ్ కొట్టి, అలాగే ఏఎన్ఎం కానీ మన ఆశా వర్కర్స్ కానీ వాళ్ళకి ఎంతో మనోధైర్యాన్ని నింపి వారి ధైర్యంగా ఉండమని చెప్పి వారు ప్రభుత్వం వారు ఇచ్చే కిట్లను వారికి ఇచ్చి ఎలాగా మెడిసిన్స్ ఎలా వాడాలి, ఎలాగ వేసుకోవాలి, ఎలాగైతే ఈ కరోనా సమయంలో వారు హాట్ వాటర్ మంచినీటిని కూడా వేడి చేసి తీసుకోమనడం, అలాగే హాట్గా ఉన్న వేడి భోజనం కూడా వేడి భోజనాలు చేయడం, అలాగే మాస్క్ ధరించి చాలా జాగ్రత్తగా ఉండాలని వాళ్ళు చెప్తున్న సర్వీసును చాలా ఆనందదాయకంగా ఉంది. ఈరోజు వారు చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సర్వీసును ప్రతి ఒక్కరు కూడా కొనియాడాలి. మన గ్రామంలో కూడా మాస్క్ లేకుండా తిరగొద్దని మన సర్పంచ్ గారు, అలాగే మన పంచాయతీ కార్యదర్శి సెక్రటరీ గారు కూడా, తరంగిణి గారు కూడా మన గ్రామంలో డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్లెక్స్ బోర్డులు సర్పంచ్ గారి ద్వారా ఫ్లెక్స్ బోర్డు పెట్టించడం, ఆటోలతో ప్రచారం చేయించడం, ఎవరైతే గ్రామాల్లో మాస్క్ లేకుండా తిరుగుతున్నారో వారికి 50 రూపాయలు ఫైన్ విధించడం కూడా జరిగింది. గ్రామంలోకి అవుటర్స్ ఎవరిని ఎంటర్ చేయకుండా ఎవరైనా బయట వ్యక్తులు వస్తుంటే వారు ఎవరో ఎందుకు వచ్చారో కూడా చూసి వారిని మాస్క్ ధరించి రావాల్సిందిగా, బయట వ్యక్తిని కూడా గ్రామంలోకి ప్రవేశం లేకుండా మన గ్రామ పంచాయతీ తరఫున పారిశుద్ధ్య కార్మికులు కూడా శ్రద్ధ తీసుకుని, గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా దీనిపై శ్రద్ధ తీసుకుని చాలా గ్రామంలో ఎటువంటి కరోనా బారిన పడకుండా చూడాలని అహర్నిశలు కష్టపడుతున్నారు. ఈరోజు పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం ప్యాకెట్లు, నిత్యావసర సరుకులు ఇవ్వడం మనం వారికి చేసి చాలా చిన్న సహాయం. వారి ప్రాణాలు, మన ప్రాణాలు వారు కాపాడుతున్నందుకు ఈరోజు ఈ చిన్న సిరు కార్యక్రమాన్ని చేయడానికి మేము వైఎస్ఆర్ గ్రామ పార్టీ తరఫు నుంచి ప్రత్యేకంగా పారిశుద్ధ్య కార్మికులకు నమస్కారాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పట్టండి సార్. జిల్లాలో తొలిసారి బ్లాక్ ఫంగస్ కేసు. నిడదవల్లోని కొల్లపల్లి అంజిబాబు అనే వ్యక్తికి బ్లాక్ ఫంగస్ లక్షణాలు. 15 రోజుల క్రితం కరోనా నుంచి కోలుకున్న అంజిబాబు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డిశ్చార్జ్ అయిన సమయానికి కన్నువాపు. గత వారం రోజులుగా పెరుగుతున్న కన్నువాపు. రాజమండ్రి, వైజాగ్ ప్రముఖ ఆసుపత్రిలో ఫంగస్ లక్షణాలుగా నిర్ధారణ. కన్ను, ముక్కు, మెదడుకు వ్యాపిస్తుందన్న వైద్యులు. కన్ను వెంటనే తీసేయాల్సి ఉందన్న వైద్యులు. ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులు. నా పేరు కళ్యాణి అండి. మా భర్త పేరు కోడపల్లి అంజిబాబు అండి. ఈయనకి కరోనా వచ్చిందండి. ఆక్సిజన్ రాక ఊపిరాడిపోతే ఏలూరు హాస్పిటల్లో జాయిన్ చేశారండి. చేస్తే వాళ్ళు సింటమ్స్ అన్ని కరోనా సింటమ్స్ ఉన్నాయమ్మా, ఆయనకు ఊపిరాడతలేదు, ఇక్కడే పెట్టి చేయాలి వైద్యం అని అంటే అక్కడ చేయించేవండి. కరోనా అయిపోయిందండి. డిశ్చార్జ్ కూడా చేసేసారు. ఆ కరోనా టైంలో ఉన్న టైంలోనే కన్ను నొప్పి వస్తుందని చాలా బాధపడ్డారండి. అప్పటికే డిశ్చార్జ్ చేసే 3 రోజుల ముందే చెప్పారండి. చెప్తే ఆ కన్ను నొప్పి వస్తుందంటే ఒక 2 డ్రాపులు రాసిచ్చారండి. రాసిచ్చాయి వాడమ్మా, నొప్పి తగ్గి టాబ్లెట్ ఇస్తాను అదే ఇవ్వమ్మా అని చెప్పేసి అని అన్నారండి. అది వేసినా కానీ తగ్గలేదండి. కంటి హాస్పిటల్లో చూపించుకోమని డిశ్చార్జ్ చేసేసారండి. వచ్చిన తర్వాత మాది నిడదవోలండి, మా గ్రామం. నిడదవోలు వచ్చిన తర్వాత రాజేశ్వరి కళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళిన తర్వాత రాజేశ్వరి కళ్ళ హాస్పిటల్లో సిటీ స్కాన్, బ్రెయిన్ స్కాన్ చేయించమన్నారండి. చేయించానండి. చేయించిన తర్వాత రిపోర్ట్ వచ్చిందండి. రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆయన కన్ను గట్టి అంతా సీల్ పట్టేసిందమ్మా. బ్రెయిన్కి, ముక్కు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది, మేము చేసే అవకాశం అయితే లేదని ఎండి గోపాలకృష్ణ గారికి రాసిచ్చారండి. అక్కడికి తీసుకెళ్ళానండి. అక్కడికి తీసుకెళ్తే ఆయన కూడా టాబ్లెట్లే రాసిచ్చారండి. రాసిచ్చామ్మా 3 రోజులు వాడమ్మా, 3 రోజులు వాడితే నీకు తెలుస్తుంది, లేదంటే కన్ను వాపు తగ్గిపోతే కనుక ఇక్కడ అఖీరా హాస్పిటల్ ఉంటుందమ్మా, అక్కడ తీసుకెళ్తే కానీ కళ్ళ హాస్పిటల్ కానీ అన్నారండి. 3 రోజులు వాడినా ఫలితం లేదండి. అలాగని అఖీరా హాస్పిటల్ ఆరోగ్యశ్రీ లేదేమోనని మా దగ్గర డబ్బులు లేవని డాక్టర్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ మీద చేస్తానంటే వైజాగ్ హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. తీసుకెళ్తే అక్కడ కూడా సిటీ బ్రెయిన్ ఎంఆర్ఐ చేయించమని చెప్పారండి. చేయించమని చెప్తే 15,000 పెట్టి చేయించండి. 15,000 కూడా మా దగ్గర లేవండి. అలాగే మా చుట్టాలను అడిగా 15,000 కూడా వేయించి స్కానింగ్ తీయించానండి. తీయించిన తర్వాత రిపోర్ట్ వచ్చిందండి. రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అమ్మ ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ కింద వస్తుందమ్మా, ఆయన బ్రెయిన్కి, ముక్కుకి, నోరుకి వెళ్ళిపోయేలాగా ఉందమ్మా అని చెప్పేసి అన్నారండి. మరి మీరు ట్రీట్మెంట్ చేయండి అని అంటే మేమైతే చెయ్యమమ్మా, ఇక్కడ కన్ను, ముక్కు, నోరు సంబంధించిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుందమ్మా, అక్కడికి
తీసుకెళ్ళిపోమ్మా అన్నారండి. అన్న తర్వాత వెళ్ళానండి. వెళ్తేనండి అక్కడికి వెళ్ళిన తర్వాత అవన్నీ చేయించుకోవాలమ్మా, లక్షలతో కూడిన సంబంధం అమ్మ అని చెప్పేసి అని అన్నారండి. సరే అని చెప్పేసి అక్కడి నుంచి మేము అయితే చేయించుకోలేమండి. ప్రైవేట్ హాస్పిటల్ అంటే కేజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్ రాసిచ్చారండి వైజాగ్. అక్కడికి వెళ్ళామండి. అక్కడ మేడం అటు తిప్పి ఇటు తిప్పి అమ్మ ఇంటికి అక్కడి నుంచి ఇంకొక ఆసుపత్రికి వెళ్ళానండి. అది కోవిడ్ సెక్షన్ పెట్టించారండి. ఎక్కడ చూడండి మొత్తం వైజాగ్ అంతా తిరిగేసానండి. తర్వాత మళ్ళీ కాకినాడ వచ్చానండి. కాకినాడలో కూడా అది కోవిడ్ సెక్షన్ పెట్టేసానని అన్నారండి. ఎక్కడ తీసుకెళ్ళినా చూడలేదండి. తర్వాత వచ్చిన తర్వాత రాజమండ్రి వచ్చానండి. రాజమండ్రిలో చూపిస్తే సాయి హాస్పిటల్ అని అక్కడ అఖిర్ హాస్పిటల్లో చూపించానండి. రాజమండ్రి సాయి హాస్పిటల్లో చూపిస్తే ఎల్వి ప్రసాద్ రావు గారు విజయవాడ దగ్గరికి వెళ్ళమన్నారండి. రాజానగరం జిఎస్ఎల్ హాస్పిటల్లో కూడా కోవిడ్ సెక్షనే చూస్తున్నాం అమ్మ, ఈ సెక్షన్ మేము చూడలేదని అన్నారండి. అక్కడ కూడా చూపించిన తర్వాత సాయి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మీరు ఎల్వి ప్రసాద్ రావు గారు హాస్పిటల్కి వెళ్ళిపోండి, విజయవాడ అక్కడ చేస్తారమ్మా, అక్కడ ఇంజక్షన్లు ఉన్నాయమ్మా అని అన్నారండి. అని అంటే అప్పుడు విజయవాడ వెళ్ళామండి. విజయవాడ వెళ్ళిన తర్వాత అక్కడ ఎల్వి ప్రసాద్ రావు గారు రిపోర్ట్స్ రాసిచ్చారండి. వాళ్ళు కూడా మొత్తం ఈ రిపోర్ట్స్ అన్ని చూసారండి. చూసి అమ్మ మీకు కానూరు కళ్ళ హాస్పిటల్కి రాతున్నానని అక్కడికి రాసిచ్చారండి. అక్కడికి వెళ్ళామండి. మేమేం వచ్చి ఆపరేషన్ చేస్తామమ్మా. అక్కడికి మొత్తం 4 కలిపి చేయవలసి ఉంటుందమ్మా. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ అమ్మా. అప్పుడు కోవిడ్ తగ్గిన తర్వాత వస్తుందమ్మా, రేరుగా ఇప్పుడు వస్తుందమ్మా, ఇంజక్షన్లు కూడా దొరుకుతలేదని చెప్పేసి అని అన్నారండి. అక్కడికి వచ్చామండి. అక్కడ కూడా మేము ఆపరేషన్ చేస్తాం కానీ మా వల్ల అయితే చేస్తాం కానీ అవుతుంది లేకపోతే లేదని చెప్పేసి అని అన్నారండి. అన్న తర్వాత అంత అమౌంట్ అయితే పెట్టుకోలేమండి అని మేము అన్నామండి. అన్న తర్వాత సాగర్ హాస్పిటల్కి వెళ్ళామండి. సాగర్ హాస్పిటల్లో కూడా చూసి మొత్తం ముక్కులోంచి మొత్తం తీసి టెస్ట్ చేయించారండి. ఆ టెస్ట్ కూడా చేసామండి. అది 2 రోజులు వస్తుంది అన్నారండి. ఎన్ని లక్షలు అవుతుంది అనేది మాత్రం చెప్పట్లేదండి. మాకు ఏం చేయాలో అర్థం అవుతులేదండి. అసలు మా ఆయన డ్రైవర్ కింద పని చేస్తాడండి. డ్రైవర్ కింద కారుకి వెళ్ళిన తర్వాత ఒక 500-600 వస్తాయండి మాకు. నేనైతే ఇంట్లోనే ఉంటానండి. నా కొడుకులండి, నా బిడ్డలండి, నా బిడ్డలు చూడండి ఒకసారి. మా ఆయన చూడండి, మేము దేని స్థితిలో ఉన్నామండి. మా ఆయన మీరే రక్షించాలండి, కాపాడాలండి. ఆయన లేకపోతే మాకు బతికేలేదండి. ఎక్కడికి వెళ్ళినా లక్షలతో కూడుకున్న సంబంధం అన్నారండి. మాది రోజు వెళ్తేనే గడవని కుటుంబం అండి. మమ్మల్ని మీరే ఆదుకోవాలండి. ఆదుకొని సహాయం చేయండి. నా కొడుకులండి, నా పరిస్థితి మేము ఉన్నది కూడా అర్థంలేనండి. మాకు కాపాడండి ప్లీజ్ అండి. అందరికీ చెప్పండి, మాకు సాయం చేయండి. మా దగ్గర అయితే డబ్బులు లేవండి. ఆయన లేకపోతే మాకు కన్ను పోయింది అన్నారండి. కన్ను కూడా తీసేయాలన్నారండి. ఇప్పుడు పక్కన కన్ను కూడా నొప్పి వచ్చేస్తుందని బాధపడుతున్నారండి. పెద్దపల్లి జిల్లా మందని నియోజకవర్గం జెడ్పీ చైర్మన్ పుట్టా మధు జన్మదిన సందర్భంగా మందని అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి వైకుంఠ రథాన్ని ప్రారంభించిన జెడ్పీ చైర్మన్ పుట్టా మధు కేటీఆర్ కోవిడ్ హెల్త్ లైన్ పేరుతో 2 ఆక్సిజన్ అంబులెన్స్లు ప్రారంభించడం జరిగింది. జన్మదినంగా జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భంలో ఈరోజు 2వ సంవత్సరం, 2వసారి కరోనా మహమ్మారి ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ తరుణంలో ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను తీసుకుంటున్నటువంటి సంగతి ఈ నియోజకవర్గ ప్రజలకి, జిల్లా ప్రజలకు అందరికీ కూడా తెలుసు. ఈరోజు ఇంకొక మహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. ఇవాళ కోవిడ్తో మరణించిన వాళ్ళని ముట్టడానికి కూడా వెనుకడుగు వేస్తున్నటువంటి ఈ తరుణంలో ఇవాళ వైకుంఠ రథం చాలా ఉపయోగపడతా ఉన్నది. ఒకటి ఉంటే సరిపోవడం లేదని 2వ వాహనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి ప్రేమతో ఇవాళ కరోనా తోటి చాలా భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. పుట్టలింగమ్మ చారిటబుల్ సౌజన్యంతో ఇవాళ కేటీఆర్ కోవిడ్ హెల్ప్ లైన్ అనే కార్యక్రమాన్ని ఇవాళ శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. ఈ కేటీఆర్ కోవిడ్ హెల్ప్ లైన్ మంత్రి హెడ్ క్వార్టర్లో ఒక
ఆక్సిజన్ తో ఏర్పాటు చేయబడినటువంటి అంబులెన్స్ సౌకర్యం ఈ మంత్రి హెడ్ క్వార్టర్ లో ఇక్కడ ట్రస్ట్ కార్యాలయం నుంచి ఉంటది. ఒక అంబులెన్స్ ఆక్సిజన్ సౌకర్యంతో కాటారం హెడ్ క్వార్టర్ లో అక్కడ భూపాల్పల్లి జయశంకర్ జిల్లా భూపాల్పల్లి చైర్పర్సన్ గారి ఆఫీస్ నుంచి అక్కడ ఒక అంబులెన్స్ సేవలు అందించడానికి కోసం ఈ కార్యక్రమాన్ని ఇవాళ కేటీఆర్ గారి నామకరణంతో పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అంబులెన్స్ సౌకర్యం ఆక్సిజన్ తోటి ఉంటది. ఆక్సిజన్ లేదనే భయంతో చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. ఆసుపత్రి వరకు వెళ్తే బతుకుతామని ఎంతో ఆశపడతా ఉన్నారు. అలాంటి వాళ్ళకి కాటారం నుంచి అంటే ఆ 5 మండలాల నుంచి వరంగల్ వరకు ఉచితంగా సేవలు అందించడానికి కోసం ఈ 2 అంబులెన్సులు కూడా పనిచేస్తాయని. కరోనా తీవ్రత విజృంభిస్తున్నది. ఏ స్తోమత లేని పేద ప్రజలకు ఉచిత భోజనాలు పంపిణీ చేస్తున్న యువనేత సవరిగాన ప్రదీప్ మరియు యువసేన సభ్యులు. కరోనా లాక్డౌన్ కారణంగా ఏ ఒక్కరూ ఆకలితో బాధపడకూడదు అనే ఉద్దేశంతో పాతపట్నం ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం సవరిగాన ప్రదీప్ ఆధ్వర్యంలో యువసేన హెల్పింగ్ హ్యాండ్ సభ్యులు భోజనాలు పంపిణీ చేస్తున్నారు. అలాగే కొందరు అభాగ్యులకు యాచకులకు దాదాపు 100 ఉచిత భోజనాలు పంపిణీ చేశారు. మరోవైపు పాతపట్నం ఎస్ఐ పాల్గొని కొంతమంది అభాగ్యులకు భోజనాలు పంచిపెట్టారు. తదనంతరం ప్రదీప్ని అభినందించారు. క్లిష్ట పరిస్థితుల్లో ఆకలితో ఉన్న వారికి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువసేన యూత్ బృందం పాల్గొననున్నారు. కరోనా బాధితులకు మనోధైర్యం కలిగించేందుకు మీకోసం మీ ఎమ్మెల్యే భరోసా యాత్రను చేపట్టామని అన్నారు. ప్రజలందరికీ కంటికి రెప్పలా కాపాడతామని, వారి ఇబ్బందులను కష్టాలను తొలగిస్తామని అన్నారు. గోదావరిఖని పట్టణంలోని సప్తగిరి కాలనీలో కోవిడ్ కేర్ సెంటర్ని ఏర్పాటు చేశామని, కరోనా సోకి ఇంట్లో ఉండలేని పరిస్థితి ఉన్నవారు ఈ కోవిడ్ కేర్ సెంటర్లో ఉండవచ్చన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లోని కరోనా బాధితులకు 3 పూట్ల విజయమ్మ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ధైర్యం చెప్పండి ఇద్దరు పాపు విజయనగరం జిల్లా పాచిపెంట మండలంలో మాతుమూరు, తాడూరు గ్రామ పంచాయతీల్లో పలు గ్రామాల్లో ప్రజల దశాబ్దాల నాటి కళ ఇప్పటికి నెరవేరుతుంది. వట్టిగెడ్డ నదిపై మూతుమూరు గ్రామ సమీపంలో 8.6 కోట్ల రూపాయలతో ప్రధానమంత్రి సడక్ యోజన నిధులతో చేపడుతున్న వంతెన పనులు తుది దశకు చేరుకున్నాయి. వంతెన నిర్మాణంలో భాగంగా 105 మీటర్ల పొడవు వంతెనకు ఇరువైపులా 17 మీటర్లు గల 543 మీటర్ల పొడవును అనుసంధానం రహదారికి బీటి పనులు మిగిలి ఉన్నాయి. ఈ ఏడాది జూన్ నెలాఖరులోగా అవుతుందని, ఆలోగా పనులు పూర్తి చేస్తామని జేఈ శంకర్రావు తెలిపారు. మాతుమూరు గ్రామం నుంచి తాడూరు పంచాయతీలో పలు గ్రామాలకు రహదారి సౌకర్యం లేదు. దీనితో రాకపోకలకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నిత్యం ఇబ్బందులు పడేవారు. ఇక వర్షాకాలం వస్తే వారి పరిస్థితి అంతే. పలుమార్లు అధికారులు ప్రజాప్రతినిధులను వేడకగా
రహదారి మంజూరైంది. వీరి ఇబ్బందుల నేపథ్యంలో ప్రధానమంత్రి సడక్ యోజన కింద 6.15 కిలోమీటర్లు బీట్ రోడ్డుకు 4.84 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. వాటితో చేపడుతున్న రహదారుల పనులు వేగవంతం చేశారు. కొత్తవలస గ్రామ సమీప కొండవాగుపై వంతెన పని మిగిలి మాత్రమే ఉంది. రహదారిపై భేటీకి సిద్ధం చేశారు. ఈ నిర్మాణాలు పూర్తయితే తాడూరు, కొండతాడూరు, శీల, కొత్తవలస, శివలింగపురం ప్రజల కష్టాలు తీరనున్నాయి. మారుతున్న పరిస్థితుల్లో బంధాలు బంధుత్వాలు మరిచిపోతున్న తరుణంలో వైరస్ కోరల్లో చిక్కుకుని మృతి చెందిన మృతులకు అన్ని తానే బంధువులు దూరమైన మేమున్నామంటూ తమ ప్రాణాలను లెక్క చేయకుండా అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్న మద్దల దినోష్ మరియు శనిగల శ్రీనివాస్ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు నియోజకవర్గ ప్రజలు, ప్రజా సంఘాలు, నాయకులు వీరిని అభినందించారు.
ప్రతి ఒక్కరూ కర్ఫ్యూ నిబంధనలు పాటించాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట ఎస్ఐ టి రామకృష్ణ అన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం 5వ తేదీ నుండి 18వ తేదీ వరకు కర్ఫ్యూ విధించడంతో ప్రతి ఒక్కరూ కర్ఫ్యూ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, మీ యొక్క ఆరోగ్యాలను పరిరక్షించుకోవాలని ప్రజలను ఆకాంక్షించారు. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి జగ్గంపేటలో కర్ఫ్యూ విధానాన్ని ఆయన పరిశీలించారు. 12 తర్వాత అక్కడక్కడ రోడ్లపైకి వచ్చిన వాహనదారులను నిలుపుదల చేసి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అనంతరం ఎస్ఐటి రామకృష్ణ మాట్లాడుతూ కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ నిబంధనల ప్రకారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే షాపులు నిర్వహించుకోవాలని, 12 గంటల తర్వాత మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు పూర్తి కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. కావున ఏ ఒక్కరు బయటకు రావద్దని, ఎక్కడైనా షాపులు తెచ్చినా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా ఎన్ని నిబంధనలు విధించినా జగ్గంపేటలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉందని, ఇప్పటికే 10ల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం జరిగిందన్నారు. కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తిని అరికట్టేందుకు గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా విధించిన కర్ఫ్యూను ప్రజలు తన వంతు బాధ్యతతో ఉన్నట్లయితే ఈ కరోనా మహమ్మారి నుండి బయటపడగలరని ఆయన అన్నారు. కర్ఫ్యూ నిబంధనల ప్రకారం మధ్యాహ్నం 12 తర్వాత అత్యవసరమైతే తప్ప అనవసర సమయంలో ప్రజలు ఎవరూ ఇంటి వద్ద నుంచి బయటకు రావద్దని కోరారు. ప్రజలంతా పోలీసులకు సహకరించాలని, మీ ఆరోగ్యంతో పాటు మీ చుట్టుపక్కల వారు, కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఈ వ్యాప్తిని నియంత్రించేందుకు స్వీయ నిర్బంధంలో ఉండాలన్నారు. దయచేసి మీరందరూ మీ ఇళ్లలోనే ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి శానిటైజర్లు వాడాలని, భౌతిక దూరం పాటించాలని కోరుతున్నామన్నారు. అనవసరంగా రోడ్లపై తిరగవద్దని కోరుతూ పోలీసు వారికి సహకరించాలని మరొకసారి ఎస్ఐటి రామకృష్ణ అన్నారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో అమలవుతున్నటువంటి కర్ఫ్యూ దృష్ట్యా మన జగ్గంపేట మండలం ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల్లోపు మన యొక్క కార్యకలాపాలన్నీ ముగించుకొని ఈ కరోనా వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు. అదేవిధంగా జగ్గంపేట మండల ప్రజలందరూ కూడా విజ్ఞప్తి, మీరు చేసిన పనుల్లో భాగంగా అనవసరంగా పని దాటిన తర్వాత ఎవరు రోడ్డుపైకి రావద్దు. ఎందుకంటే ఈ కరోనా వ్యాప్తి ఇది ప్రబలకుండా ప్రతి ఒక్కరూ దీన్ని నియంత్రించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. అలాగే పోలీసు వారికి కూడా సహకరించి మా యొక్క విలువైన సమయాన్ని మీరు కాపాడాలని, అలాగే ఎవరు ఈ కరోనా నిబంధనలు ఉల్లంఘించకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తారని చెప్పి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రతి ఒక్కరూ విజ్ఞప్తి చేసుకుంటూ చూసుకున్నట్లయితే రోజు కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఈ కేసుల్ని మనం ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా వ్యవహరించి దాన్ని నియంత్రించవలసిన బాధ్యత మన మీద ఉంది. ఎవరైనా సరే రోడ్డు మీద అనవసరంగా ఎటువంటి అవసరం లేకుండా రోడ్డుపైకి వచ్చి ఈ కరోనా వ్యాప్తి చెందే విధంగా ప్రవర్తిస్తే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాం. అలాగే ఈ కరోనా నిబంధనలు పాటించుకోకుండా ప్రవర్తించేటువంటి షాపులు, చిన్న షాపులు ఎవరైనా సరే వాటిని ఉల్లంఘించినట్లయితే వారిపైన కేసు నమోదు చేయడం, అలాగే రోడ్డు మీద వచ్చిన వారిపైన వెహికల్ సీజ్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ కూడా మన మండలంలో ఏం జరుగుతుంది, మన గ్రామంలో మనం ఎటువంటి పనులు చేస్తే మనకు మంచిది అన్న ఉద్దేశాన్ని గమనించి ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని చెప్పి శంకర జయంతి పర్వదినంను పురస్కరించుకుని అనుబంధ జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దేవాలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో గల శ్రీ శంకరాచార్యుల వారికి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజ నిర్వహించారు. మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, శంకర విజయ పారాయణం, శంకరాచార్య అష్టోత్తర శతనామ పూజా కార్యక్రమాలు కోవిడ్ నిబంధనల ప్రకారం అర్చకులచే అంతర్గతంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, వేద పండితులు పాలిపు ప్రవీణ్ శర్మ, ముత్యాల శర్మ, సీనియర్ అసిస్టెంట్ ఆలువాలు శ్రీనివాస్, అర్చకులు విశ్వనాథ శర్మ, బొజ్జ రాజగోపాల్ శర్మ, బొజ్జ సంతోష్ కుమార్ శర్మ పాల్గొన్నారు. సమర్పయామి
శోధకే దృష్టపయామి అతపయాది పంచామృతస్నానం వయశ్చ మే రసశ్చ మే భుజంచ మే మధుజ మే సక్లేశ్చ మే సబీతిశ్చ మే పంచామృతస్నానం ప్రకాశం జిల్లా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రమంతటా కరోనా మహమ్మారి వలన కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో హైదరాబాద్ లో పనులు లేక ఇబ్బందులు పడుతున్న వలస కూలీలు మరియు తిండి లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు సిఎస్పురం పట్టణానికి చెందిన బొబ్బూరి శ్రీనివాసులు, బొబ్బూరి రమేష్ ఆర్థిక సహాయంతో గత 5 రోజులుగా గచ్చిబౌలి, కొత్తగూడ, హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో స్వచ్ఛందంగా అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం సిఎస్పురం పట్టణానికి చెందిన పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బొబ్బూరి బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు. పిల్లలు ఎవరైనా ఉంటే తినాలంటే పిలు దూరం 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 చూడు నువ్వు కానీ 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 అయిపోయింది అయిపోయింది. అనంతపురం జిల్లా తనకల్లు మండలం బొంతలపల్లి గ్రామంలో వెంకటరెడ్డి అనే పెద్ద ఆయన కరోనాతో మృతి చెందారు. అయితే ఆయన మృతదేహాన్ని ఖననం చేయడానికి కానీ కనీసం ఇంట్లో నుంచి ఎత్తడానికి కానీ ఎవరు ముందుకు రాకపోవడంతో అక్కడి వారు కదిరి పవనిల్ యువసేన సభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పగా వెంటనే స్పందించి కదిరి నుంచి బొంతలపల్లి హుటాహుటిన వెళ్లి అక్కడి పవనిల్ యువసేన సభ్యులతో కలిసి అందరూ కరోనా కిట్లు ధరించి ఆ పెద్ద ఆయన మృతదేహాన్ని సంప్రదాయ పద్ధతిలో ఖననం చేయడం జరిగింది. బట్టలు సదే బట్టలు కళ్ళ తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని పి గన్నవరం మండలం పోతవరం, నరేంద్రపురం, కుందాలపల్లి, ముంగండ గ్రామాల్లో అధికారుల అనుమతి లేకుండా పంట పొలాల్లోని మట్టిని విచ్చలవిడిగా తరలిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ కారణంగా మధ్యాహ్నం 12 గంటల వరకు కర్ఫ్యూ నిబంధనలు సడలించి 12 గంటల తర్వాత కర్ఫ్యూ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని పక్కాగా ఆదేశాలు ఉన్నప్పటికీ
మట్టి మాఫియా నాయకులకు కర్ఫ్యూ నిబంధనలు వర్తించవా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మధ్యాహ్నం 12 తర్వాత రాత్రి 10 గంటల వరకు సుమారు 100కు పైగా మట్టి ట్రాక్టర్లు మట్టిని తరలిస్తున్నప్పటికీ రెవెన్యూ పోలీసు అధికారులు చోద్యం చూస్తున్నారు. దీనిపై ప్రజల్లో అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా స్థానిక ఎమ్మెల్యే పేరు చెప్పి మట్టి మాఫియాగాళ్లు బరితెగించి అక్రమంగా మట్టి తవ్వకాలు నిర్వహిస్తున్నారని, కొందరు డ్రైవర్లకు లైసెన్సులు లేకుండా అలాగే మైనర్ యువకులతో ట్రాక్టర్ డ్రైవింగ్ ప్రమాదభరితంగా ఉంటుందని ప్రజలు భయాందోళనలు చెందుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మట్టి మాఫియా నాయకులకు కర్ఫ్యూ నిబంధనలు ఎందుకు వర్తించవని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే. దేనికి తాగుతున్నారు? కప్పెడుతున్నారా? మీ పేరు? మీ వయసు ఎంత? 18 15 17 సంవత్సరాలా? మరి లైసెన్స్ ఇచ్చారా నీకు? మరి లైసెన్స్ లేకుండా ఎలా తోలేస్తున్నావు? ఎవరిది? వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి, సర్పంచ్ సురేష్ బాబు. జిల్లాలో తొలిసారి బ్లాక్ ఫంగస్ కేసు. మందనిలో మాజీ ఎమ్మెల్యే జడ్పీ చైర్మన్ పుట్టా మధు జన్మదిన వేడుకలు. పేదలకు భోజనాలు పంపిణీ చేస్తున్న యువసేన సభ్యులు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర ప్రారంభించిన భరోసా యాత్రలో భాగంగా ఈరోజు 29వ డివిజన్లో పర్యటన. దశాబ్దాల కల నెరవేరేనిలా చురుగ్గా వట్టిగడ్డపై వంతెన, తాడూరు రహదారి నిర్మాణం. కరోనాతో మృతి చెందిన మృతదేహాలకు అన్ని తానే అంతిమ సంస్కారాలు చేస్తున్న రాష్ట్ర ఉపాధ్యక్షుడు మద్దెల దినేష్, ఏఐవైఎఫ్. RK9 న్యూస్ ఇంటర్ సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.